కాదమ్మా, దేవుని అంటే అందరూ కాదు అమ్మా. దేవుని సేవ మంచిగా చేస్తున్నారు చాలా మంది. ఎక్కువ శాతం ఉన్నారన్నమాట ఈ దరిద్రులు. నేను దరిద్రులు అంటే ఎవరు చెప్తున్నాడే కష్టమని. దేవుని సేవ గుర్రాన్ని గురించి చదవయా. ఏ గ్రంథం 42-41 ఉంటుంది. గుర్రం ఏం చేస్తుందట, పైన కనుక గజలు మోత మోగుతుంటే కట్టాలి మోత ఏమంటుంది గుర్రం. దరిద్రుడివై నువ్వేమంటున్నావు, అటుపోతే కష్టం, ఇటుపోతే ఇబ్బంది, అటుపోతే ఇవి వస్తాయి, ఇటుపోతే ఇది వస్తాయి. గుర్రం ఏమంటుంది, ఆ దుర్గంధ వ్యాహముతో ఏం చేస్తుంది. 40 అధ్యాయము 23 అంబుల పదియు తలకల్లాడు ఈటయు బల్యము దాని మీద గలగల్లాడినప్పుడు ఉద్గండ వేగము ఉద్గండకు కోపముతది బహుగా పరిగెత్తును. అది బాకానాదమిని ఓరకుండదు. బాకానాదు విన్నప్పుడెల్లా అది ఆహా ఆహా అనుకొని దూరం నుండి యుద్ధ వాసనను తెలుసుకును. కంకులేస్తాడు గుర్రం. ఏం చేస్తా చెప్పండి, వేగంతో అయ్యో చచ్చిపోతానేమో, ప్రాణం పోతామో, అమ్మో అయ్యో 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 వాళ్ళు వస్తున్నారు, నన్ను పొడుస్తారు, నన్ను నదుతారేమో అనేటువంటి భయం గుర్రం జాతికి లేదంటే. అందుకని గుర్రాన్ని ఆడేవాళ్ళు పురాతన సనాతన రాజులు. కాబట్టి మనం ఎవరు చెప్పండి. యజమాని చారిత్రం చూసినారా, దీనికి గుర్రాలం అన్నట్టు. దేవుడి సేవకుడు అంటే పోతే ప్రాణం, ప్రభు ప్రాణం బాగాలేదా, స్టెఫెన్ ప్రాణం బాగాలేదా, పౌలు గారి ప్రాణం బాగాలేదా. ఆ ప్రేమ అనేటువంటిది పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పుడైతే లోపల కంప్లీట్గా దేవుకు వస్తుందో వెల్కమ్ చేస్తా అన్నట్టు. దేన్ని 2 కొరింథీ 11:12 అనుకుంటారు చూడండి. 2 కొరింథీ 11:12 అదేనంటారా. 2 కొరింథీ ఉపద్రవముల యందును శ్రమల యందును అవమానముల యందును ఏం చేస్తున్నాడు. 12 అందరూ కలిసి చదువుకున్నారు. 2 కొరింథీ 12:10 తీయండి అమ్మందరూ తీయండి. 12:10 తీసినారా. 1 2 3 చదువు. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములోను నేను సంతోషించుతున్నాను. చెప్పండి, ఏడుస్తున్నాడా? ఏడుస్తున్నాడా? ఎందుకు వచ్చినా ఇక్కడికి? ఉదయాన్న వర్షం పడుతుంది అన్నావు కదా.